విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 3వ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా పూర్తి స్థాయిలో పనిచేసినప్పుడే అందరికీ పూర్తి జీతాలు అందుతాయని, అంతవరకు కష్టాలు తప్పవని కేంద్ర ఉక్కు శాఖ సెక్రటరీ సందీప్ పాండే స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం ఎంపిక చేసిన సుమారు 200 మంది ఉక్కు యువ ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్లంతా వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోతున్నారని, ప్లాంట్కు నడిపే బాధ్యత యువ ఉద్యోగులపైనే ఉందని స్పష్టం చేశారు. కాంట్రాక్టు సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటే శాశ్వత ఉద్యోగులు సరిగ్గా పనిచేయరని, అందుకని ఎంత అవసరమో అంతే కాంట్రాక్టు సిబ్బంది ఉంటారని, మిగిలిన వారిని తీసేస్తామని పరోక్షంగా వెల్లడించారు. ఏ విభాగానికి ఆ విభాగం వారు అది తమ సొంత ఆస్తిగా భావించి నిర్వహణ పనులు చూసుకోవాలని, పూర్తి ఉత్పత్తి సాధించాలని సూచించారు. ఎవరైతే పనిచేయరో వారిని తొలగించాలని స్పష్టం చేశారు. ఒడిశాలోని డొల్వీలో జిందాల్ స్టీల్ కంపెనీ ప్రైవేట్ సంస్థ 13,000 మందితో 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తుందని, దాన్ని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ సేల్తో పోల్చుకోవద్దని హితవు పలికారు. మే నెల నుంచి 3వ బ్లాస్ట్ ఫర్నెస్ పనిచేసే అవకాశం ఉందని, అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. సాధారణంగా స్టీల్ ప్లాంట్కు ఢిల్లీ నుంచి ఎవరైనా పెద్దలు వచ్చి పరిపాలన, ఉత్పత్తిపరమైన అంశాలు చెప్పాలనుకున్నప్పుడు ఉద్యోగ కార్మిక సంఘ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. కానీ స్టీల్ సెక్రటరీ వారితో కాకుండా కేవలం జూనియర్ యువ ఉద్యోగులతో సమావేశమయ్యారు. దీనిని యూనియన్లు తప్పు